హాయ్ గైస్! మన భారతదేశంలో ఉన్న ఎన్నో పురాతనమైన మరియు ఆధ్యాత్మిక నగరాల్లో కాశీ ఒకటి. ఈ కాశీ నగరాన్ని మన భారతదేశానికి ఆధ్యాత్మిక నగరం అని కూడా అంటారు. ఈ కాశీ నగరంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఎంతోమంది భక్తులు ఈ కాశీని విచ్చేసి ఆ దేవతల యొక్క ఆశీస్సులు తీసుకుని పక్కనే ఉన్న గంగా నదిలో స్నానం చేసి వాళ్ళు చేసిన పాపాలకి విముక్తిని పొందుతున్నారు. ఈ కాశీ నగరంలోనే భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర జ్యోతిర్లింగం ఇక్కడే ఉంది. ఈ కాశీ నగరం ఆ పరమశివుడికి ఎంతో ఇష్టమైన నగరం. అలాంటప్పుడు పరమశివుడు ఈ కాశీ నుంచి ఎందుకు బయటకు వెళ్ళారు, మళ్ళీ తిరిగి ఎందుకు రాలేకపోయారు, ఆ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళినట్లయితే పూర్వం కాశీనగరంలోని పరమశివుడు మరియు పార్వతీదేవి ఇంకా సమస్త దేవతలు నివసించేవారు. కొన్ని అనివార్య కారణాల వల్ల పరమశివుడు కాశీ నుంచి బయటికి వెళ్ళవలసి వచ్చింది. దీంతో కాశీని పరిపాలించడానికి ఎవరూ లేకపోవడంతో బ్రహ్మదేవుడు ఎంతో బాధపడి ఆలోచనలో పడ్డారు. అదే సమయంలో కాశీకి దగ్గరలో ఉన్న అడవుల్లో రిపుంజయ్ అనే ఒక మహర్షి తపస్సు చేసుకోవడం బ్రహ్మదేవుడికి తెలుస్తుంది. ఆ మహర్షి యొక్క తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ఆ మహర్షి దగ్గరకు వెళ్తారు. నీ తపస్సుకు మెచ్చాను, నిన్ను కాశీకి రాజును చేస్తున్నాను అని అనడంతో రిపుంజయ్ మహర్షి కళ్ళు తెరిచి బ్రహ్మదేవుడికి నమస్కరించి, అలాగే నేను కాశీకి రాజునవుతాను, కానీ నాది ఒక షరతుంది. నేను కాశీని పరిపాలించాలంటే అక్కడ ఇంక ఏ దేవుడు మరియు ఇంక ఏ రాజు కూడా కాశీలో ఉండడానికి వీల్లేదు, నేను ఒక్కన్నే పరిపాలిస్తాను అని అనడంతో బ్రహ్మదేవుడు తదాస్తు అంటారు. దాని ద్వారా కాశీలోని అందరు దేవతలు మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత రిపుంజయ్ మహర్షి దేవదాస్ మహారాజు కింద మారుతారు. అప్పట్నుంచి కాశీనగరాన్ని దేవదాస్ మహారాజు ఎంతో ధర్మబద్ధంగా పాలిస్తూ ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత పరమశివుడికి మళ్ళీ కాశీకి రావాలి అనిపించింది. కానీ బ్రహ్మదేవుడు దేవదాస్కిచ్చిన వరం వల్ల కాశీలోకి అడుగుపెట్టలేకపోయారు. కానీ అతని చేత చిన్న తప్పైనా చేయిస్తే మళ్ళీ కాశీలోకి అడుగుపెట్టవచ్చని పరమశివుడు తన గణాల్లోని కొంతమందిని కాశీకి పంపిస్తారు. ఆ రాజు చేత చిన్న తప్పైనా చేయించండి అని చెప్పడంతో వాళ్ళందరూ కాశీకి వెళ్తారు. కానీ అక్కడున్న వాతావరణాన్ని మరియు అక్కడ ప్రజల యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి వాళ్ళకి ఆ కాశీనగరం నచ్చుతుంది. అందువలన వాళ్ళు కూడా కాశీలోనే ఉండిపోతారు. దాని తర్వాత పరమశివుడు యోగినీమాతలను పంపిస్తారు. యోగినీమాతలకు కూడా ముందు వాళ్ళకి చెప్పిందే చెప్పి త్వరగా ముగించుకుని రమ్మని చెప్పడంతో వాళ్ళు కూడా కాశీకి బయలుదేరతారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రాజు యొక్క పరిపాలన మరియు అక్కడ జనం యొక్క మాట తీరు అవన్నీ గమనించి వాళ్ళకి ఇంకే ఆలోచన కూడా రాలేదు. వాళ్ళు కూడా కాశీలోనే స్థిరపడిపోయారు. దాని తర్వాత పరమశివుడు ఆజ్ఞ మేరకు సూర్యదేవుడు కాశీలోకి వెళ్తారు. ఆ రాజుతో మాట్లాడి ఏదో ఒక చిన్న తప్పైనా వెతకచ్చని సూర్యదేవుడు అనుకుని దేవదాస్తో మాట్లాడతాడు. కానీ సూర్యదేవుడికి ఏ చిన్న తప్పు కూడా కనిపించలేదు. పరమశివుడు తనకిచ్చిన పనిని చేయలేకపోతున్నానని మనసులోనే బాధపడి కాశీలోనే స్థిరపడిపోతారు. దాని తర్వాత పరమశివుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అతనికి మీరే వరమిచ్చారు కాబట్టి మీరే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పడంతో బ్రహ్మదేవుడు ఒక మహర్షి కింద మారి కాశీలోకి అడుగు పెడతారు. ఆ తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి నేను అశ్వమేధ యాగం చెయ్యాలి అనుకుంటున్నాను, దానికి మీ సహాయం కావాలి అని చెప్పడంతో దేవదాస్ మహారాజు అశ్వమేధ యాగానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయిస్తాడు. అశ్వమేధ యాగం అంటే యాగం అవుతున్నప్పుడు ఒక గుర్రాన్ని వదిలేసి ఆ గుర్రం ఎంత దూరం వరకు వెళ్తే అంతవరకు ఆ ప్రదేశమంతా ఈ రాజ్యం కిందకే వస్తుందని, కాదని ఎవరైనా అడ్డుపడితే వాళ్లతో యుద్ధానికి దిగాలని అని అర్థం. ఈ విధంగా యుద్ధం మొదలైన కొన్ని నిమిషాలకి రాజు ఒక గుర్రాన్ని తయారు చేసి ఉంచుతారు. కానీ బ్రహ్మదేవుడు ఎలాగైనా ఈ యాగాన్ని కష్టంగా మార్చాలని చెప్పి ఒక 10 గుర్రాల్ని తీసుకురమ్మంటాడు. ఆ 10 గుర్రాలు వేరే వేరే దిక్కుల్లోకి వెళ్తాయి.
దేవదాస్ యొక్క సైన్యం వేరువేరు భాగాలుగా విడిపోయి ఆ 10 గుర్రాల్ని వెంబడిస్తూ వెళ్తారు. చాలా సమయం తర్వాత ఆ గుర్రాలన్నీ తిరిగి మళ్ళీ కాశీకి చేరుకుంటాయి. బ్రహ్మదేవుడు ఇదంతా గమనించి తను చేసిన తప్పు తెలుసుకుని ఇంకే ప్రయత్నం కూడా చేయకుండా అక్కడ్నుంచి స్వర్గానికి వెళ్ళిపోతారు. దాని తర్వాత పరమశివుడు తన గణాల్లో ఉన్న 2 నమ్మకస్తుల్ని కాశీకి పంపించి ఆ రాజు చేత చిన్న తప్పైనా చేయించమని చెప్తారు. వాళ్ళిద్దరూ కూడా కాశీకి వెళ్తారు. కానీ అక్కడ పరిస్థితిని చూసి వాళ్ళు కూడా కాశీ నగరానికి ముగ్ధులైపోయి ఆ కాశీ నగరానికి ద్వారపాలకులుగా మారిపోతారు. చివరగా పరమశివుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి మీరే ఏదో ఒకటి చెయ్యాలి అని అంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మరియు గణేశుడు ఇద్దరు ఋషుల్లోకి మారుతారు. గణేశుడు కాశీనగరంలోకి ప్రవేశించి ఒక చిన్న కుటీరాన్ని ఏర్పరచుకుని అందరికీ జ్యోతిష్యం చెప్తూ ఉంటారు. ఒకరోజు మహారాణి గణేశుడి దగ్గరికి వచ్చి జ్యోతిష్యం చెప్పించుకుంటారు. ఆ సమయంలో మహారాణి ఆ ఋషి జ్యోతిష్యం చెప్పడంతో ఎంతో ఆనందపడి ఆ ఋషిని తీసుకువెళ్ళి మహారాజుకు పరిచయం చేస్తారు. మహారాజుకు పరిచయం చేసిన తర్వాత మహారాజు యొక్క జ్యోతిష్యం కూడా చెప్పి చాలా బావుంది అని అంటారు. దాని తర్వాత శ్రీ మహావిష్ణువు ఒక ఋషి అవతారంలో ఆ రాజ్యంలోకి వస్తారు. రాజభవనంలోకి వచ్చి మీరే కదా ఈ రాజ్యాన్ని ఇంత ధర్మబద్ధంగా మరియు సుభిక్షంగా పరిపాలిస్తున్నారు అని అనడంతో దేవదాస్ మహారాజు ఎంతో ఆనందించి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తారు. కానీ మీకు మనశ్శాంతి లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు రాకముందు పరమశివుడు ఉండేవారు. ఇప్పుడు అతనికి పూజలు కూడా జరగట్లేదు. ఆ ఒక కారణం వల్లే మీకు మనశ్శాంతి లేదు అని చెప్పడంతో దేవదాస్ మహారాజుకి తను చేసిన తప్పు తెలిసింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవదాస్ మహారాజుతో ఇలా అంటారు, మీరు ఒక శివలింగాన్ని ఏర్పరచండి. దానికి పూజలు చేస్తూ ఉండండి. శివలింగాన్ని ఏర్పరిచినప్పటి నుండి 7 రోజుల తర్వాత ఒక పుష్పక విమానం వచ్చి మిమ్మల్ని స్వర్గానికి తీసుకువెళ్తుంది అని చెప్తారు. దేవదాస్ మహారాజు అలాగే ఒక శివలింగాన్ని ఏర్పరిచి దానికి పూజలు చేస్తూ ఉంటారు. స్థాపించినప్పటి నుంచి 7 రోజుల తర్వాత ఒక పుష్పక విమానం వచ్చి దేవదాస్ మహారాజుని స్వర్గానికి తీసుకువెళ్తుంది. ఈ విధంగా దేవదాస్ మహారాజు కాశీనగరాన్ని వదిలి స్వర్గానికి వెళ్ళిపోతారు. దాని తర్వాత పరమశివుడు ఇంకా సమస్త దేవతలందరూ తిరిగి మళ్ళీ కాశీకి వస్తారు. దేవదాస్ మహారాజు ప్రతిష్ఠించిన లింగమే కాశీలోని దేవదేశ్వర శివ అనే లింగం కింద ప్రసిద్ధికెక్కింది. ఈ విధంగా పరమశివుడు తిరిగి మళ్ళీ కాశీలోకి అడుగుపెట్టి పార్వతీదేవితో ఐక్యమవుతారు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి త్వరలో రాబోయే 3వ జ్యోతిర్లింగం యొక్క విశిష్టత తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.